Hello friends, welcome back to Computer Aided Engineering Drawing. I am Rakesh Valasa. ఈ వీడియోలో మనం సెక్షన్స్ ఆఫ్ సాలిడ్స్ ప్రాబ్లమ్స్ ఆటోక్యాడ్ సాఫ్ట్వేర్లో ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. లెట్ us see the given problem. A pentagonal prism of 30 into 70 is resting on one of its rectangular faces on the HP and axis is perpendicular to VP. It is cut by a horizontal sectional plane and cuts the prism at a distance 10 mm above the axis. Draw its sectional top view and front view. ఈ ప్రాబ్లంలో మనకు ఇచ్చిన సాలిడ్ నేమ్ ఇస్ pentagonal prism. Pentagonal prism means prism having top surface, bottom surface should be same. Here given that pentagonal prism అంటే టాప్ సర్ఫేస్ బాటమ్ సర్ఫేస్ అనేది పెంటగన్ షేప్లో ఉంటుంది. హియర్ 30 into 70 మీన్స్ దిస్ పెంటగన్ ఎడ్జ్ సైడ్ ఈస్ 30 mm అండ్ యాక్సిస్ ఈస్ 70 mm లెంత్. ఈ క్వశ్చన్లో మనకి ఇంకేమి ఇచ్చాడంటే వన్ ఆఫ్ ఇట్స్ రెక్టాంగులర్ ఫేసెస్ ఆన్ హెచ్పి అండ్ యాక్సిస్ ఈజ్ పర్పెండిక్యులర్ టు విపి. ఇక్కడ మనకు ప్రాబ్లంలో ఏమి ఇచ్చారంటే యాక్సిస్ పర్పెండిక్యులర్ టు విపి ఇచ్చారు. యాక్సిస్ పర్పెండిక్యులర్ టు విపి ఇచ్చారంటే మనకు ట్రూ షేప్ అనేది ఫ్రంట్ వ్యూలో కనిపిస్తుంది. అండ్ వన్ ఆఫ్ ఇట్స్ రెక్టాంగులర్ ఫేసెస్ ఆన్ ద హెచ్పి అని క్లియర్గా ఇచ్చాడు. సో మనం ఈ పెంటగన్ షేప్ అనేది XYకి ఏబో అండ్ ఆన్ XY మీద డ్రా చేయాలి. దట్ ఇస్ ద కండిషన్. ఈ పొజిషన్లో మనకు ఫ్రంట్ వ్యూలో ట్రూ షేప్ కనిపిస్తుంది అండ్ టాప్ వ్యూలో మనకు ఒక రెక్టాంగులర్ షేప్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఫ్రంట్ వ్యూ డ్రా చేశాను. అంటే ఈ ఏదైతే 1A 2B ఈ రెక్టాంగులర్ సర్ఫేస్, 2B 3C ఈ రెక్టాంగులర్ సర్ఫేస్ మనకు టాప్ వ్యూలో కనిపిస్తాయి. అంటే 2 రెక్టాంగులర్ సర్ఫేస్ అనేది టాప్ వ్యూలో కనిపిస్తాయి. అయితే బాటంలో ఉన్న 5F 4D దిస్ రెక్టాంగులర్ సర్ఫేస్ అనేది ఆన్ XY మీద ఉంది కాబట్టి ఈ సర్ఫేస్ కనబడదు. సో ఈ 2 లాంగర్ ఎడ్జెస్ 5F 4D హిడెన్ లైన్స్ తోటి డాష్ లైన్ తోటి రిప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చాడు, ఈ ప్రాబ్లం అనేది సిమిలర్ లైక్ ప్రొజెక్షన్స్ ఆఫ్ సాలిడ్స్లో మనం ఎలా అయితే డ్రా చేసామో అలానే ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ డ్రా చేయాలి. దీని తర్వాత మనం ఏం చేయాలంటే ఇట్ ఈస్ కట్ బై ఏ హారిజంటల్ సెక్షనల్ ప్లేన్. ఈ సెక్షన్ ప్లేన్ అనేది కట్ దిస్ ప్రిజం ఎట్ ఏ డిస్టెన్స్ 10 mm above the axis. We know that axis means top surface for prisms, top surface midpoint, bottom surface midpoint. ఈ రెండింటిని జాయిన్ చేత వచ్చేది యాక్సిస్. ఈ యాక్సిస్ నుంచి 10 mm above ఉండాలి. అంటే ఇక్కడ హారిజంటల్ సెక్షనల్ ప్లేన్ అనేది హెచ్పికి ప్యారలల్ ఉంటుంది, విపికి పర్పెండిక్యులర్ ఉంటుంది. అంటే ఈ ఓపి ఈ యాక్సిస్ నుంచి ఎంత ఉండాలి, 10 mm above ఉండాలి. నౌ డ్రా ద హారిజంటల్ సెక్షనల్ ప్లేన్. దీని పేరు వచ్చేసి మనం VT అంటాం. VT ఇస్ ద హారిజంటల్ సెక్షనల్ ప్లేన్ 10 mm above ద యాక్సిస్. ఈ పొజిషన్ కట్ చేసినప్పుడు మనకు ఇది టాప్లో ఉన్న 2 రెక్టాంగులర్ సర్ఫేస్ ఉన్నాయి కదా, ఏంటిది 1A 2B ఈ రెక్టాంగులర్ సర్ఫేస్ని 2 పాయింట్స్ వద్ద, అలానే 2B 3C ఈ రెక్టాంగులర్ సర్ఫేస్ని మనకు ఒక 2 పాయింట్స్ వద్ద ఈ హారిజంటల్ సెక్షన్ ప్లేన్ కట్ అవుతుంది. అంటే టాప్ ఎడ్జ్ని P1 పాయింట్ వద్ద, అంటే టాప్ ఎడ్జ్ ఏంటిది 1 2. మనకు ప్రిజంలో 2 సర్ఫేస్ ఉంటాయి, టాప్ సర్ఫేస్ అండ్ బాటమ్ సర్ఫేస్. నేను బాటమ్ సర్ఫేస్ని ABCDతో రిప్రజెంట్ చేశాను, టాప్ సర్ఫేస్ని 1 2 3 4తో రిప్రజెంట్ చేశాను. అంటే టాప్ సర్ఫేస్ విజిబుల్ ఉంటుంది, బాటమ్ సర్ఫేస్ ఇన్విజిబుల్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు యాక్సిస్ పర్పెండిక్యులర్ టు విపి అంటే అబ్జర్వర్కి దగ్గరున్న సర్ఫేస్ అదేంటి 1 2 3 4 5 ఈ సర్ఫేస్ అనేది విజిబుల్ ఉంటుంది. ఏదైతే నియర్ టు వర్టికల్ ప్లేన్ ఆ సర్ఫేస్ అనేది ఇన్విజిబుల్ ఉంటుంది. అంటే ఏంటిది A డాష్ B డాష్ C డాష్ D డాష్ E డాష్ F డాష్ ఈ సర్ఫేస్ అనేది ఇన్విజిబుల్ ఉంటుంది. ఓకే, ఈ పొజిషన్లో మనం ఏం చేయాలి, డ్రా ద సెక్షనల్ టాప్ వ్యూ అండ్ ఫ్రంట్ వ్యూ డ్రా చేయాలి. నా ఓపెన్ న్యూ డ్రాయింగ్ షీట్. జస్ట్ యూ కెన్ క్లిక్ Ctrl+N. అక్కడ మనకు విండో వస్తే ఆ విండోలో మనం టెంప్లెట్ చూస్ చేసుకోవాలి. దట్ ఈస్ ACAD ISO టెంప్లెట్. ACAD ISO టెంప్లెట్ గివ్స్ ఓన్లీ millimeter scale template. That's why I have chosen that ACAD ISO template. Okay,
you can copy and paste in this copy and paste that question here. First ఏ ప్రాబ్లం కి మనం ఏం డ్రా చేయాలి, డ్రా ద xy లైన్. ఫర్ ఎనీ ప్రాబ్లం ఇన్ ఇంజనీర్ డ్రాయింగ్ ఫస్ట్ డ్రా ద xy లైన్. సేమ్ టేక్ లైన్ కమాండ్ L enter. First draw the xy line. Here the left end is small x, this end is small x, and right end is small y. Small y. xy డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఏ ప్రాబ్లం ఫస్ట్ మనం ట్రూ షేప్ తోటి స్టార్ట్ చేయాలి. అది ప్లేన్స్ అయినా సాలిడ్స్ అయినా సెక్షన్ ఆఫ్ సాలిడ్స్ అయినా డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేస్ అయినా ఫస్ట్ ట్రూ షేప్ డ్రా చేసిన తర్వాతనే నెక్స్ట్ ఏదైనా డ్రా చేయాలి. హియర్ మన క్వశ్చన్లో క్లియర్గా ఇచ్చాడు, యాక్సిస్ పర్పెండిక్యులర్ టు వీపీ. యాక్సిస్ పర్పెండిక్యులర్ టు వీపీ ఉందంటే మన ఫ్రంట్ వ్యూ అనేది ఎబో XY వస్తుంది, అంటే ఫ్రంట్ వ్యూ అనేది వర్టికల్ ప్లేన్ మీద పడుతుంది. సో మనం ట్రూ షేప్ ఎక్కడ డ్రా చేయాలి, XYకి ఎబో డ్రా చేయాలి. మనకి ఇక్కడ ఏమన్నాడు, రెక్టాంగులర్ ఫేసెస్ ఆన్ ది HP అన్నాడు, కాబట్టి ఆన్ XY మీద ట్రూ షేప్ డ్రా చేయాలి. బై యూజింగ్ పాలిగన్ కమాండ్ POL ఎంటర్ నెంబర్ ఆఫ్ సైడ్స్. ఇక్కడ మనకి ఇచ్చింది పెంటగాన్ కాబట్టి పెంటగాన్ హ్యావింగ్ 5 నెంబర్ ఆఫ్ సైడ్స్. సో ఎంటర్ నెంబర్ ఆఫ్ సైడ్స్ దట్ ఈస్ 5 ఎంటర్. నెక్స్ట్ ఏమంటుంది, స్పెసిఫై సెంటర్ ఆఫ్ పాలిగాన్ ఆర్ ఎడ్జ్. మన క్వశ్చన్లో క్లియర్గా ఇచ్చాడు 30 × 70, అంటే 30 అనేది పెంటగాన్ ప్రిజం యొక్క సైడ్ లెంత్, 70 అనేది యాక్సిస్ లెంత్. సో స్పెసిఫై, సో చూస్ ఎడ్జ్ ఈ ఎంటర్. స్పెసిఫై ఫస్ట్ ఎండ్ పాయింట్ ఆఫ్ ఎడ్జ్, XY మీద ఒక పాయింట్ లొకేట్ చేసి దాన్ని మూవ్ చేయాలి. ఎలా మూవ్ చేయాలి, టువర్డ్స్ రైట్ సైడ్. ఎంత 30 కదా, 30 ఎంటర్. ఓకే, దిస్ ఇస్ ద ట్రూ షేప్ ఫర్ ద గివెన్ ప్రాబ్లం. యూ కెన్ మూవ్ దిస్ పెంటగన్ మిడిల్ ఆఫ్ దిస్ XY. నెక్స్ట్ గివ్ ద నోటేషన్స్. నోటేషన్ ఎలా ఇవ్వాలి, ఫ్రంట్ వ్యూలో అయితేనేమో కౌంటర్ క్లాక్ వైడ్ డైరెక్షన్ ఇవ్వాలి, ఫ్రంట్ వ్యూ అయితేనో క్లాక్ వైడ్ డైరెక్షన్ ఇవ్వాలి, టాప్ వ్యూ అయితేనేమో కౌంటర్ క్లాక్ వైడ్ డైరెక్షన్ ఇవ్వాలి. ఇక్కడ మనం డ్రా చేసిన ఫ్రంట్ వ్యూ కాబట్టి యూ కెన్ గివ్ ద నోటేషన్ ద క్లాక్ వైడ్ డైరెక్షన్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ కార్నర్ పాయింట్. టేక్ టెక్స్ట్ కమాండ్ T ఎంటర్. అంటే టాప్ సర్ఫేస్ అంటే అబ్జర్వర్కి నియరెస్ట్ సర్ఫేస్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం, 1 2 3 4 5. ఏదైతే సర్ఫేస్ మనకు వీపీకి దగ్గర ఉంటుందో ఆ సర్ఫేస్ని మనం ABCDతో రిప్రజెంట్ చేస్తాం. సో టాప్ సర్ఫేస్ అంటే ఏంటిది, 1 విజిబుల్, A ఇన్విజిబుల్. సో యూ కెన్ రిప్రజెంట్ 1 ఆఫ్ A. నెక్స్ట్ అలానే సెకండ్ కార్నర్ ఏంటిది, దిస్ వన్ 2 ఆఫ్ B. ఇక్కడ బ్రాకెట్లో పెడితే ఏంటిది, ఆ కార్నర్ అనేది ఇన్విజిబుల్ మీనింగ్. దిస్ ఇస్ ద 3 ఆఫ్ C. నెక్స్ట్ వన్ ఏంటిది, 4 ఆఫ్ D. దిస్ ద 4 ఆఫ్ D. నెక్స్ట్ ఏంటిది, 5 ఆఫ్ E. 5 ఆఫ్ E. 5 ఆఫ్ E. ఇలా డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ ఏం డ్రా చేయాలి, టాప్ వ్యూ డ్రా చేయాలి. మన టాప్ వ్యూ ఎలా డ్రా చేయాలి, క్వశ్చన్లో ఇచ్చాడు ఏంటిది, యాక్సిస్ లెంత్ 70 mm, దట్ ఈస్ పర్పెండిక్యులర్ టు VP అన్నాడు కానీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP ఇవ్వలేదు. సో మనం ఒకవేళ XY నుంచి డ్రా చేస్తే ఏమైతే ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ ఓవర్లాప్ అవుతాయి కాబట్టి టేక్ సమ్ డిస్టెన్స్. సో నేను ఏం చేస్తున్నాను, టేక్ లైన్ కమాండ్ ఫ్రమ్ ద సెంటర్ పాయింట్ ఆఫ్ దిస్ పెంటగాన్ నుంచి XYకి లైన్ డ్రా చేయాలి, పర్పెండిక్యులర్ లైన్. ఇక్కడ నుంచి ఒక 15 mm ఆ 20 mm గ్యాప్ తీసుకోండి. 15 ఎంటర్. ఇప్పుడు క్వశ్చన్లు ఇవ్వలేదు, అట్లని వర్టికల్ ప్లేన్ ఉందని కూడా చెప్పలేదు. సో దట్స్ వై ఐ హ్యావ్ టేకెన్ దిస్ 15 mm. దిస్ యాక్సిస్ లెంత్ ఇస్ 70 mm. 70 ఎంటర్. ఎస్. నెక్స్ట్ అలానే డ్రా ద వర్టికల్ ప్రొజెక్టర్స్ ఫ్రమ్ రిమైనింగ్ ఆల్ కార్నర్స్ టు టాప్ వ్యూ. టేక్ లైన్ కమాండ్ L ఎంటర్. ఫ్రమ్ this 5th point 15 mm in front, then 70 mm axis line. Next one into the from 4th point 15 mm in front, then draw the 70 mm longer edge. Next alane 1 nunchi draw the vertical projector up to XY. Next take 15 mm in front, next 70 mm length. Next alane 3 nunchi draw the vertical projector up to XY, then 15 mm in front, then 70 mm longer edge length. Now click escape button.
నౌ డ్రా ద హార్జెంటల్ లైన్స్. మనకు బాటమ్ సర్ఫేస్ టాప్ సర్ఫేస్ ఉంటాయి కదా, ఓకే, లైన్ కమాండ్ తోటి జాయిన్ చేయాలి. దిస్ వన్, దిస్ ఇస్ ద బాటమ్ సర్ఫేస్, దిస్ ద టాప్ సర్ఫేస్. అంటే ఏంటిది, వీపీకి దగ్గరున్న సర్ఫేస్, ఇది అబ్జర్వర్కి దగ్గరున్న సర్ఫేస్. నౌ గివ్ ద నొటేషన్స్. ఇక్కడ నేను ఒక లైన్ డ్రా చేయాలి. ఏంటిది, 2B నుంచి ఒక వర్టికల్ ప్రొజెక్టర్ డ్రా చేయాలి. ఇది ఏమైతే యాక్సిస్ లైన్ తోటి ఓవర్లాప్ అవుతుంది. ఎస్, కాబట్టి మన యాక్సిస్ లైన్ సపరేట్ డ్రా చేయని అవసరం లేదు. అంటే 2B ఈస్ ఓవర్లాప్డ్ విత్ యాక్సిస్ లైన్. అంటే 2B ఎడ్జ్ అనేది కనిపిస్తుంది, యాక్సిస్ అనేది ఇన్విజిబుల్ ఉంటుంది. నౌ గివ్ ద నొటేషన్స్. ఇది అబ్జర్వర్ దగ్గర ఉంది కదా, దీని నోటేషన్ వచ్చేసి టెక్స్ట్ కమాండ్ T ఎంటర్. దిస్ ఇస్ ద టాప్ వ్యూ కార్నర్ 1. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి దిస్ ఇస్ ద 5. నెక్స్ట్ వన్ వచ్చేసి దిస్ ఇస్ 2. దిస్ కార్నర్ నేమ్ ఇస్ 2 అండ్ దిస్ కార్నర్ ఈస్ 4 అండ్ ద లాస్ట్ కార్నర్ ఈస్ 3. అలానే బ్యాక్ సైడ్ ఈ సర్ఫేస్ వచ్చేసి ఏంటిది, ABCD కదా. సో టేక్ టెక్స్ట్ కమాండ్ T ఎంటర్. దిస్ నేమ్ ఈస్ A కార్నర్. దిస్ ఇస్ ద E కార్నర్. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది, B కార్నర్. దిస్ ఇస్ ద B కార్నర్. నెక్స్ట్ వచ్చేసి D కార్నర్. దిస్ ఇస్ ద D కార్నర్. ద లాస్ట్ వన్ వచ్చేసి E కార్నర్. ఎస్, ఇంకా మీకు సింపుల్గా అర్థం కావాలంటే ఇక్కడ మనం నిలబడి చూసినట్లయితే ఈ 1 2 3 4 5 ఏది సర్ఫేస్ ఉందో అది కనిపిస్తుంది. అలానే ABCD సర్ఫేస్ కనబడదు. అందుకే మన ఫ్రంట్ వ్యూలో 1' ఆఫ్ A', 2' ఆఫ్ B', 3' ఆఫ్ C', 4' ఆఫ్ D', 5' ఆఫ్ E' అని రిప్రజెంట్ చేసాం. ఓకే, ఇది సిమిలర్ లైక్ యువర్ ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్ సొల్యూషన్. దీని తర్వాత మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ మనకి యాక్సిస్ పాయింట్ ఉంది కదా, ఏంటిది, దిస్ ఇస్ ద O' ఆఫ్ P'. అంటే దాని మీనింగ్ ఏంటిది అంటే, టాప్ ఏదైతే మనకు అబ్జర్వ్ దగ్గర ఉందో ఆ యాక్సిస్ పాయింట్ వచ్చేసి O, బాటంలో ఉన్న పాయింట్ అంటే వీపీకి దగ్గర ఉన్న పాయింట్ చూడండి, అది P' అన్నట్టు. దిస్ ఇస్ ద యాక్సిస్ నేమ్ OP. నెక్స్ట్ క్వశ్చన్లో ఏమన్నాడు, ఇది డ్రా చేసిన తర్వాత ఇట్ ఈస్ కట్ బై ఏ హారిజంటల్ సెక్షనల్ ప్లేన్ అండ్ కట్స్ ద ప్రిజమ్ ఎట్ 10 mm అబోవ్ ద యాక్సిస్. ఇది డ్రా చేయాలి. అంటే 10 mm అబోవ్ ద యాక్సిస్ అంటే ఏంటిది, ఈ O' P' అనేది యాక్సిస్ పాయింట్ ఉంది చూడండి, ఇక్కడ నుంచి 10 mm అబోవ్ ద యాక్సిస్ ఇక్కడ మనం ఒక హారిజంటల్ సెక్షనల్ ప్లేన్ డ్రా చేయాలి. టేక్ లైన్ కమాండ్ L ఎంటర్. జస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక సైడ్ ఒక డ్రా చేద్దాం, లేకపోతే ఏం చేద్దామంటే ఫస్ట్ డ్రా ద వన్ హారిజంటల్ లైన్ బై యూజింగ్ లైన్ కమాండ్ L ఎంటర్. ఇట్లా ఒక హారిజంటల్ లైన్ డ్రా చేద్దాం. ఇది ఎక్కడ మూవ్ చేయాలి, M ఎంటర్. ఎగ్జాక్ట్ సెంటర్లో మూవ్ చేస్తున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ మిడ్ పాయింట్. మూవ్ టు దిస్ సెంటర్ పాయింట్. వేర్ దిస్ సెంటర్ పాయింట్, దిస్ ఇస్ ద సెంటర్ పాయింట్ మీన్స్ యాక్సిస్ పాయింట్. ఇక్కడ నుంచి ఎంత mm అబోవ్ అంటుండు, 10 mm అబోవ్ దట్ యాక్సిస్. సో ఈ లైన్కి ప్యారలల్గా అబోవ్ 10 mm డ్రా చేస్తున్నాం. అంటే యూ కెన్ యూజ్ ఆపోజిట్ కమాండ్ O ఎంటర్. త్రో 10 mm 10 ఎంటర్. సెలెక్ట్ దిస్ లైన్, క్లిక్ అబోవ్ దట్ లైన్. ఎస్, నౌ రిమూవ్ ద ప్రీవియస్ లైన్. దీని పేరేంటిది, హారిజంటల్ సెక్షనల్ ప్లేన్. ఈ హారిజంటల్ సెక్షనల్ ప్లేన్ అనేది మనకు దేని టచ్ అవుతుంది, this horizontal section plane parallel to horizontal plane and perpendicular to vertical plane. So this name is VT. అంటే it having only vertical trace. ఎందుకంటే vertical plane touch అవుతుంది కాబట్టి it having only vertical trace. This name is VT. ఈ ఎండ్ V అవుతుంది, ఈ ఎండ్ వచ్చేసి T, vertical trace. నెక్స్ట్ ఏం చేయాలి, how to represent the sectional plane. మనకు తెలుసు ఏంటిది, it is similar like axis line. అంటే డాష్ లాంగ్ డాష్ డాట్ లాంగ్ డాష్ ఇలా ఉంటుంది. అయితే మనకు ఈ ఆబ్జెక్ట్ లోపల ఉన్న లైన్ చూడండి, అదే వచ్చేసి థిన్ ఉండాలి. అవుట్ సైడ్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్ లైన్ వచ్చేసి థిక్ ఉండాలి. అప్పుడు నేను ఏం చేస్తాను అంటే బ్రేక్ చేస్తా లైన్, బిఆర్ ఎంటర్. సెలెక్ట్ దిస్ హారిజంటల్ సెక్షన్ ప్లేన్. నౌ సెలెక్ట్ దిస్, నౌ క్లిక్ ఎంటర్ బటన్. ఇక్కడ వచ్చి ఏం చూడాలి, ఫస్ట్ పాయింట్ F ఎంటర్. దిస్ ఈజ్ మై ఫస్ట్ పాయింట్. సెకండ్ బ్రేక్ పాయింట్ ఆల్సో దిస్ వన్. చూడండి ఈ లైన్ బ్రేక్ అయిపోయింది. నెక్స్ట్ అలానే అప్లై ద బ్రేక్ టు అదర్ సైడ్. రిపీట్ ద సేమ్ కమాండ్. సెలెక్ట్ దిస్ లైన్, F ఎంటర్. ఫస్ట్ పాయింట్, ఫస్ట్ బ్రేక్ పాయింట్ ఏంటిది, దిస్ వన్. సెకండ్ బ్రేక్ పాయింట్ కూడా అదే. నవ్ అప్లై ద
line type. Now select these 3 lines, go to the properties toolbar. The second one వచ్చేసి మనకి line type control, ఇందులో వచ్చేసి ISO long dash dot ఇది చూస్ చేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ లేకపోతే ఏం చేయాలి, గో క్లిక్ ఆన్ అదర్ ఆప్షన్, ఇక్కడ నుంచి లోడ్ చేసుకోవాలి. నౌ క్లిక్ ఆన్ లోడ్ ఆప్షన్, ఇక్కడ వచ్చేసి మనం ఏం చేయాలి, ISO లాంగ్ డాష్ డాట్ చూస్ చేసుకొని ఓకే కొట్టాలి. ఓకే కొడితే ఏమవుతుంది, ఈ లైన్ టైప్ అనేది ఇక్కడ లోడ్ అవుతుంది. దెన్ క్లిక్ ఆన్ ఓకే. ఇంకోటి వచ్చేసి ఈ గ్లోబల్ స్కేల్ ఫ్యాక్టర్ కూడా మనం చేంజ్ చేసుకోవాలి. అంటే ఎక్కువ గ్యాప్ వచ్చేసి ఉంటే ఏం చేయాలి, యూ కెన్ రెడ్యూస్ దట్ వాల్యూ, ఇలా మనకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలి, అవుట్ సైడ్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్ షుడ్ బి థిక్. నౌ సెలెక్ట్ దిస్ 2 లైన్స్, అప్లై ద లైన్ వెయిట్ 0.30 mm, ఇలా డ్రా చేయాలి. దిస్ ద రిప్రజెంటేషన్ ఫర్ సెక్షన్ ప్లేన్ ఇన్ ఇంజనీర్ డ్రాయింగ్. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ సెక్షన్ ప్లేన్ అనేది మనకు దేని కట్ చేస్తుంది, 2 రెక్టాంగులర్ సర్ఫేస్ని కట్ చేస్తుంది. అంటే 1A 2B రెక్టాంగులర్ సర్ఫేస్ కట్ చేస్తుంది. అదర్ సైడ్ ఏంటిది 2B 3C రెక్టాంగులర్ సర్ఫేస్ని కట్ చేస్తుంది. అయితే మనకు ఇక్కడ మనకు 2 ఎడ్జెస్ ఉన్నాయి. ఏంటిది, టాప్ వచ్చేసి 1 2 ఎడ్జ్ని ఒక పాయింట్ కట్ చేస్తుంది. అలానే బాటమ్ ఎడ్జ్ ఏంటిది ఏబీని ఇంకో పాయింట్ వద్ద కట్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమనుకుందామంటే ఈ టాప్ కటింగ్ పాయింట్ వచ్చేసి P1 డాష్ అనుకుందాం. P1 డాష్ టాప్ కటింగ్ పాయింట్ P1 డాష్. అలానే ఇక్కడ చూడండి టాప్ ఏముంది 2 3, ఈ 2 3 ఎడ్జ్ని మనం ఎక్కడ కట్ చేస్తుంది, P2 డాష్ అనే పాయింట్ కట్ చేస్తుంది. నెక్స్ట్ అలానే దీనికి బ్యాక్ సైడ్ ఏముంది బీసీ, ఈ బీసీ అనే ఎడ్జ్ని ఏ పాయింట్ కట్ చేస్తుంది, P3 డాష్. అంటే సీరియల్ వెళ్ళినట్టయితే P1 తర్వాత P2 తర్వాత P3 డాష్. నెక్స్ట్ అలానే మళ్ళీ బ్యాక్ వస్తే ఏబీ అనే ఎడ్జ్ని ఏం కట్ చేస్తుంది, P4 డాష్ అనే పాయింట్ కట్ చేస్తుంది, P4 డాష్. దిస్ ఇస్ ద P4 డాష్. ఇలా మనం రిప్రజెంట్ చేయాలి కటింగ్ పాయింట్స్ని. ఎన్ని కటింగ్ పాయింట్స్ వచ్చాయి, 4 కటింగ్ పాయింట్స్. మన క్వశ్చన్లు ఏం అడిగాడు, డ్రా ద సెక్షనల్ టాప్ వ్యూ అండ్ ఫ్రంట్ వ్యూ. సెక్షనల్ ఫ్రంట్ వ్యూ అంటే ఏంటిది, ఈ కట్ చేసిన తర్వాత ఈ సెక్షన్ ప్లేన్ కట్ చేసిన తర్వాత ఏదైతే ఉందో P1 డాష్ P2 డాష్ P3 డాష్ P4 డాష్ ఈ టాప్ పోర్షన్ రిమూవ్ చేస్తే వచ్చేది సెక్షనల్ ఫ్రంట్ వ్యూ. అంటే ఇప్పుడు మన అంటే సెక్షన్ ప్లేన్కి బిలో ఉన్నది మనం హైలైట్ చేయాలి. సో ఏం చేద్దామంటే బ్రేక్ కమాండ్తో ఈ లైన్ బ్రేక్ చేద్దాం. సెలెక్ట్ దిస్ లైన్, బ్రేక్ ఎక్కడ చేద్దాం, దిస్ పాయింట్ F ఎంటర్, ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్. ఓకే, సిమిలర్ టు అదర్ సైడ్, రిపీట్ ద సేమ్ కమాండ్, బ్రేక్ ఎంటర్, సెలెక్ట్ దిస్ లైన్, ఫస్ట్ పాయింట్ F ఎంటర్, ఫస్ట్ బ్రేక్ పాయింట్, సెకండ్ బ్రేక్ పాయింట్. ఇప్పుడు మనకు సపరేట్ అయింది కదా, ఈ పోర్షన్ మనం ఏం చేద్దామంటే లైన్ వెయిట్ అప్లై చేయాలి. గో టు ద ప్రాపర్టీస్ టూల్ బార్, లైన్ వెయిట్ 0.30 mm. దిస్ ఇస్ ద సెక్షనల్ ఫ్రంట్ వ్యూ. నెక్స్ట్ ఏం చేయాలి, సెక్షనల్ టాప్ వ్యూ డ్రా చేయాలి కదా. అంటే ఏవైతే కటింగ్ పాయింట్స్ ఉన్నాయో P1 డాష్ P2 డాష్ P3 డాష్ P4 డాష్ ఈ కటింగ్ పాయింట్స్ నుంచి మనం వర్టికల్ ప్రొజెక్టర్స్ని టాప్ వ్యూకి డ్రా చేయాలి. సో టేక్ లైన్ కమాండ్, L ఎంటర్, ఫస్ట్ ఏంటిది P1 P4 బోత్ ఆర్ ఆన్ సేమ్ వర్టికల్ ప్రొజెక్టర్. ఇక్కడ నుంచి నేను చెప్తాను ఒక ప్రొజెక్టర్ డ్రా చేస్తున్నాం అప్ టు ఫ్రంట్ సర్ఫేస్, ఇక్కడ వరకు డ్రా చేశాను. నెక్స్ట్ అలానే డ్రా ద వన్ మోర్ ప్రొజెక్టర్ లైన్ ఫ్రమ్ దిస్ P1 P2 డాష్ అండ్ P3 డాష్ ఇక్కడ నుంచి డ్రా చేస్తున్నాం ఇక్కడికి. ఎస్, ఇప్పుడు మన కటింగ్ పాయింట్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే P1 అని ఎక్కడ కట్ చేస్తుంది, P1 అనేది 1 2 టాప్ సర్ఫేస్ 1 2 ఏదైతే మనకు ఫార్వర్డ్ ఉందో ఫ్రంట్ సైడ్ ఉందో 1 2 ఎడ్జ్ని P1 పాయింట్ కట్ చేస్తుంది. ఇక్కడ 1 2 ఎక్కడ ఉంది, 1 2 అంటే ఇదే కదా. అంటే దిస్ నేమ్ ఈస్ P1 కటింగ్ పాయింట్, ఇది P1 కటింగ్ పాయింట్. అలానే నెక్స్ట్ అదర్ సైడ్ నెక్స్ట్ ఏముంది P2 డాష్ దేని కట్ చేస్తుంది, ఫార్వర్డ్ అనే ఎడ్జ్ ఉంది కదా, ఏదైతే 2 3 ఉందో 2 3 అనే ఎడ్జ్ని P2 డాష్ కట్ చేస్తుంది. అలానే ఇక్కడ టాప్లో మనకు 2 3 ఏది ఇది కదా. అంటే దిస్ నేమ్ ఈస్ P2, ఈ పేరేంటిది P2 కటింగ్ పాయింట్. నెక్స్ట్ అలానే P3 ఎక్కడ ఉంది, P3 ఇక్కడ ఉంది కదా. అంటే బ్యాక్ సైడ్ బీసీ అనే ఎడ్జ్ని ఎక్కడ కట్ చేస్తుంది, P3 పాయింట్ కట్ చేస్తుంది. వేర్ ఈస్ బీసీ, దిస్ ఈస్ బీసీ అనే ఎడ్జ్ని P3 అనే పాయింట్ కట్ చేస్తుంది. సో దిస్ ఈస్ P3.
P3 పాయింట్, P3 కటింగ్ పాయింట్. నెక్స్ట్ ద లాస్ట్ వన్ ఏంటిది, ఏబి. ఏబి అనే ఎడ్జ్ని P4 పాయింట్ని కట్ చేస్తుంది. అలా మన టాప్ వ్యూలో ఏబి ఏది, దిస్ వన్. ఏబి ఎడ్జ్ని P4 అని కటింగ్ పాయింట్ కట్ చేస్తుంది, అంటే దిస్ వన్ ఈజ్ P4. దీని పేరేంటి, P4. P4 ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి, సెక్షనల్ టాప్ వ్యూ డ్రా చేయమన్నాడు. మనకి ఏవైతే టాప్ వ్యూలో కనిపిస్తాయో, అంటే ఆఫ్టర్ రిమూవింగ్ దిస్ పోర్షన్ P1 డాష్, P2 డాష్, P3 డాష్, P4 డాష్ అండ్ 2B, ఈ పోర్షన్ రిమూవ్ చేస్తే, అయితే ఈ పోర్షన్ రిమూవ్ చేస్తే రిమైనింగ్ ఉంటుందో దాన్ని హైలైట్ చేయాలి. అంటే ఇక్కడ మనకి ఏముంది రిమైనింగ్ పార్ట్, రిమైనింగ్ పోర్షన్ ఏముంది, P1, P2, P3, P4 కనిపిస్తుంది. అలానే ఏబి, A1, 1, 3C, AC ఈ పోర్షన్ కూడా కనిపిస్తుంది. కానీ ఇక్కడ మనం ఈ పోర్షన్ చూడండి 2B అనేది రిమూవ్ చేసాం, 2B అనేది వెళ్ళిపోతుంది కాబట్టి 2Bని మనం హైలైట్ చేయొద్దు. ఏదైతే 2B లాంగ్ ఎడ్జ్ ఉందో దాన్ని హైలైట్ చేయొద్దు. నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, వెన్ ద అబ్జర్వర్ సీన్ ఫ్రమ్ టాప్ సైడ్, ఏదైతే 5E 4D ఉందో ఆ 2 ఎడ్జెస్ అని ఇన్విజిబుల్, ఎందుకంటే ఆన్ XY ఉంది. సో ఆ 2 ఎడ్జెస్ మనం డాష్ లైన్తో రిప్రజెంట్ చేయాలంటే దిస్ వన్, దిస్ 2 లైన్స్ వీ కెన్ రిప్రజెంట్ విత్ డాష్ లైన్స్. గో టు ద ప్రాపర్టీస్ టూల్ బార్, ISO డాష్ లైన్స్ ఇలా రిప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ దేని హైలైట్ చేయాలి, ఇక్కడ మనకి ఈ లైన్ అనేది ప్రొజెక్టర్ లైన్ అనేది P1 నుంచి ఇక్కడ వరకు ఉంది. సో మనం ఏం చేయాలి, బ్రేక్ తీసుకుందాం. BR ఎంటర్, సెలెక్ట్ దిస్ లైన్, ఫస్ట్ పాయింట్ F ఎంటర్, ఇక్కడ బ్రేక్ తీసుకుందాం. ఓకే, ఇది సపరేట్ అవుతుంది, ఇది సపరేట్ అవుతుంది. నెక్స్ట్ అలానే ఈ ప్రొజెక్టర్ లైన్ కూడా బ్రేక్ చేద్దాం. BR ఎంటర్, సెలెక్ట్ దిస్ లైన్, F ఎంటర్, ఫస్ట్ బ్రేక్ పాయింట్, సెకండ్ బ్రేక్ పాయింట్. ఓకే, ఇప్పుడు మనం దేని హైలైట్ చేయాలి, ఏదైతే ఉన్నదో టాప్ వ్యూ మనకు కనిపిస్తుందో, అంటే అవుటర్ ఎడ్జెస్, ఈ అవుటర్ ఎడ్జెస్ ఆర్ విజిబుల్, దిస్ వన్. నెక్స్ట్ ఏదైతే సెక్షనల్ వ్యూ ఉందో, అంటే P1, P2, P3, P4 ఇవి కూడా థిక్ లైన్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ అలానే ఈ లాంగ్ ఎడ్జెస్ ఉన్నాయి, ఇన్విజిబుల్ లైన్స్, ఈ ఎడ్జెస్ కూడా ఉంటాయి కాబట్టి వీటిని కూడా హైలైట్ చేయాలి. సెలెక్ట్ దిస్ invisible lines, go to the properties toolbar, change the line type from bilayer to 0.30 mm, ఇలా హైలైట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్లో మనకు 1 సెకండ్, ఇక్కడ ఇది కూడా సెలెక్ట్ అయింది, దిస్ ఇస్ కంటిన్యూస్ లైన్. ఓకే, నెక్స్ట్ మనకు సెక్షనల్ టాప్ వ్యూ అన్నాడు. సెక్షనల్ టాప్ వ్యూ అంటే మనం రిప్రజెంట్ చేయాలి కదా, ఏదో టాప్ పోర్షన్ మనం కట్ చేసి రిమూవ్ చేస్తాము, రిమైనింగ్ పోర్షన్ మనం సెక్షనల్ టాప్ వ్యూ అంటాం. దాన్ని మనం హ్యాచింగ్ లైన్స్తో రిప్రజెంట్ చేయాలి. సో దానికి నేను ఏం చేస్తున్నా అంటే, ఓకే, టేక్ రెక్టాంగిల్ కమాండ్, RE సెంటర్, ఒక రెక్టాంగిల్ డ్రా చేస్తాయి. ఏంటిది, P1, P2, P3, P4 అనేది ఒక రెక్టాంగిల్ షేప్లో కనిపిస్తుంది, దాన్ని డ్రా చేశాను నేను. ఓకే, బై యూజింగ్ రెక్టాంగిల్ కమాండ్. నౌ అప్లై ద హ్యాచింగ్ కమాండ్, H ఎంటర్. ఇక్కడ మనకు ఎలాంటి ప్యాటర్న్ చూస్ చేసుకోవాలి, ప్యాటర్న్ క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేస్తే మనకు ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ ANSI, ఇన్ దట్ ANSI 31 ఈ టెంప్లెట్, ఈ ప్యాటర్న్ మనం చూస్ చేసుకోవాలి. సెలెక్ట్ దిస్ వన్, క్లిక్ ఆన్ ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి, సెలెక్ట్ ద ఆబ్జెక్ట్. నౌ సెలెక్ట్ దిస్ రెక్టాంగిల్, నౌ క్లిక్ ఎంటర్ బటన్, నౌ అగైన్ క్లిక్ ఆన్ ఓకే. ఇలా క్లిక్ చేస్తే మనకు హ్యాచింగ్ లైన్స్ అనేది యాడ్ అవుతాయి. ఓకే, దిస్ ఇస్ ద ప్రొసీజర్ టు కన్స్ట్రక్ట్ ద గివెన్ సొల్యూషన్ ఇన్ AutoCAD సాఫ్ట్వేర్. ఫైనల్ మనం ఏం చేయాలి, గివ్ ద డైమెన్షన్స్. డైమెన్షన్ ఏమున్నాయి మనకు, ఒకటి వచ్చేసి ఈ పెంటగాన్ బేస్ ఎడ్జ్. సో ఇక లైన్ వచ్చి మనకు ఇంక్లైన్డ్ ఉంది కాబట్టి, సో యూ కెన్ యూస్ అలైన్ డైమెన్షన్, DAL ఎంటర్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్, దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్, ఎంత ఇది 30 mm. ఎస్, నెక్స్ట్ గివ్ ద యాక్సిస్ లెంత్, DLI linear dimension, click enter button. A is the first point and 1 is the second point. This length is equal to axis length 70 mm. నెక్స్ట్ ఇంకేమి ఇవ్వాలి, క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, హారిజంటల్ సెక్షనల్ ప్లేన్ 10 mm అబోవ్ ద యాక్సిస్. సో DLI ఎంటర్. ఇక్కడ మనకు యాక్సిల్ అనేది ఇదే కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది చూసుకోండి, 10 mm. ఓకే, మనకి ఈ లైన్స్ హైలైట్ కావాలని చేయాలి, ఇది రెడీ చేసుకుందాం. ఎస్, యూ కెన్ ఆల్సో అప్లై ద కలర్స్. అంటే మనకు ఫ్రంట్ వ్యూ వచ్చేసి మనం రెడ్ కలర్ పెట్టుకుందాం. సెలెక్ట్ ద ఫ్రంట్ వ్యూ,
గో టు ద ప్రాపర్టీస్ టూల్ బార్, రెడ్ కలర్. నెక్స్ట్ అలాంటి టాప్ వ్యూ సెలెక్ట్ చేసుకుంటున్నా. అంటే ఈ రెక్టాంగిల్, దిస్ వన్, ఇది. నెక్స్ట్ ఈ హిడ్డెన్ లైన్స్ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇది, దిస్ వన్. గో టు ద ప్రాపర్టీస్ టూల్ బార్, బ్లూ కలర్. ఓకే, ఇలా మనం కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సెక్షన్ ప్లేన్ కూడా కలర్ అప్లై చేసుకోవచ్చు. సెలెక్ట్ దిస్ వన్, గో టు ద ప్రాపర్టీస్ టూల్ బార్, అప్లై ద కలర్. మనకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. క్వశ్చన్లో మనకి ఏమడిగారు, డ్రా ఇట్ సెక్షనల్ టాప్ వ్యూ. సెక్షనల్ టాప్ వ్యూ అంటే ఇది ఏదైతే P1, P2, P3, P4 ఉందో అది సెక్షనల్ టాప్ వ్యూ. నెక్స్ట్ సెక్షనల్ ఫ్రంట్ వ్యూ అంటే ఏంటిది, ఇక్కడ ఏదైతే కటింగ్ పాయింట్స్ ఉన్నాయో P1 P4 నుంచి రైట్ సైడ్ P2 P3 బాటమ్ పోర్షన్ ఇస్ సెక్షనల్ ఫ్రంట్ వ్యూ. ఓకే, I hope this solution is very clear to everyone. Thank you for watching. Please do like and subscribe my channel for more updates.